వెల్కమ్ టు దివ్యదర్శిని. నేను మీ వరలక్ష్మిని. ఇప్పుడు మనం కృష్ణానగర్ 94వ వార్డు దగ్గర ఉన్నామండి. ఇక్కడ పంచగ్రామాల సమస్య కోసం పోరాడుతూ చాలా బాధపడుతున్నారండి ప్రజలు. వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు, వాయిస్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఇంత భయంకరంగా ఉంది కదా ఇల్లు, ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు, మరి ఎందుకు? ఏం చేయమంటే ఎక్కడికి వెళ్తాం, డబ్బులు పట్టుకోలేమండి. అంటే మరి ఏమైనా పడిపోతే ప్రాణాలకే మరి హాని కదా. అందుకని మరి ఏం చేస్తాం, మరి డబ్బులు పట్టుకోలేమండి. మొత్తంగా ఇల్లంతా కారిపోతుంది, పెట్టి పడిపోతానండి. ఎక్కడ చచ్చిపోతాను భయం కూడా వేస్తుంది. మరి అద్దెలు పట్టుకుని సోముతుంటే అద్దెంటికి వెళ్ళిపోదండి. మరి అద్దెలు పట్టుకుని సోమత లేదు, మరి ఆ ఇంట్లో మరి ఇలాంటి ఇంట్లో ఉంటే మీ ప్రాణాలకే డేంజర్ కదా. మరి ఏం చేస్తామండి, ఎక్కడికి వెళ్తాం, ఎటు చేయలేని పరిస్థితి అంటారు. మా పరిస్థితి అలా ఉందండి. అతను రిటైర్ మొన్న బాబు చనిపోయాడండి. చనిపోయిన తర్వాత మరి మాకు మైండ్ అసలు బాగోలేవండి. పడిపోయి మరి ఇంట్లో ఇప్పుడైతే ఏం కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వం? అంటే ఇది కూటమి ప్రభుత్వంలోని ఈ పంచగ్రామాల సమస్య తీరితే బాగుంటదని కోరుకుంటున్నారు. ఇల్లు కట్టుకోవచ్చు చక్కగా, ఇదంతా ఇచ్చేసుకోండి. ఏదైనా కట్టుకోవాలంటే కట్టుకుంటామండి. కింద కూడా చెమ్మ వస్తుంది అంటున్నారు. కింద చెమ్మ ఎందుకు వస్తుంది? గోడల మీద నుంచి వర్షం పడితే అలాగ వచ్చి కిందకు వచ్చేస్తుందా? ముందునే చేసుకుంటానండి. అయ్యో, తెచ్చుకొని వంట చేసుకోవడానికి ఏం లేదండి. నీరంతా దిగిపోయి కిందకు పావులు వచ్చేస్తున్నాయండి. తేళ్ళు పావులు వచ్చేస్తున్నాయి ఆ చెమ్మకి. మొన్న పెద్ద పాము వచ్చిందండి. తేళ్ళు పావులు వచ్చేస్తున్నాయి. అంటే ఎంత భయంకరమైన దీనిలో ఉంటున్నారు మీరు, జీవించాల్సి వస్తుంది. అదేం చేస్తామండి, పిల్లలకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయారు. ఎవరింటి ఇద్దరం ఉంటున్నాం. బాగున్నాయి మొన్న చెప్తాను. బాధపడకండి.